హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే శ్రీధర్ గారు చూస్తున్నటువంటి ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయండి. దయచేసి కామెంట్ బాక్స్ లో హై పాయింట్స్ కానీ నాకు ఇచ్చారంటే మన వీడియోస్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. సో హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 73వ భాగం. ఈ శిఖర పగబడితే ఎలా ఉంటుందో, రివెంజ్ స్టార్ట్ చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికీ తొందరలోనే తెలియజేస్తాను అని కసిగా అనుకుంటుంది శిఖర. అరే శిఖర, రామ్మా అంటూ లోపలికి ఆహ్వానించింది సంధ్య అప్పుడే చూసిన శిఖరని. పైకి నవ్వుతూ లోపలికొస్తూ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ అంటే సిద్ధు పళ్ళు బిగబట్టి ఏంటి 3 రోజుల నుండి మా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నావు అని అడిగాడు. ఆ మాటకి దిగాలుగా తలోంచుకుంది శిఖర. సిద్ధు ఏంటా మాటలు అని శరత్ అంటే అది కాదు డాడ్, తనుండేది వేరే ఏరియాలో, అలాంటప్పుడు పదే పదే ఇక్కడికి వస్తుందా అని. అన్నయ్య తనుండేది అక్కడే అని నీకెలా తెలుసు అని అడిగాడు సుదీప్ తడబడుతూ. అంటే అది ఎలా అంటే నిజమే సిద్ధు, తనుండే ఏరియా అంత కరెక్ట్గా నీకెలా తెలుసు అని అడిగాడు శరత్. శిఖర నవ్వుకుని అంటే సార్, ఒకసారి సిద్ధు సార్ నన్ను అక్కడ చూశారు, అందుకే చెప్తున్నారు. అంతే కదా సిద్ధు సార్ అని నవ్వుతూ అడుగుతుంటే అవును డాడ్ అంతే. అలాగా. శిఖర నవ్వి సిద్ధు సార్, నాకిక్కడ నిజంగానే ఓ ఫ్రెండ్ ఉంది. ఆ పని మీద తనని కలవాల్సి వచ్చి మేడం గారిని చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అంటే ఇంతలో శరత్కి కాల్ రావడంతో పక్కకెళ్ళిపోయాడు. వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఇంతకీ నువ్వు టిఫిన్ చేసావా అని అడిగింది శిఖర. అయ్యిందండి. అక్క, మా అమ్మ పూరి చాలా బాగా చేస్తుంది, కొంచెం టేస్ట్ చేయి అన్నాడు సుదీప్. సుదీప్ తల మీద గట్టిగా పీకి అక్కేంట్రా అక్క తొక్కలాగా అన్నాడు కోపంగా సిద్ధు. అబ్బా, ఇప్పుడెందుకు కొట్టావన్నయ్యా, నేనేం తప్పుగా అనలేదే అన్నాడు అయోమయంగా సుదీప్. తన పేరు శిఖర, అలానే పిలు. కానీ తను నాకంటే పెద్దది కదా, అందుకే అక్కనే అంటాను. చెప్పుతో కొడతా, నువ్వు తనని అలా పిలవకూడదు అని పళ్ళు బిగబట్టాడు సిద్ధు. ఎందుకన్నయ్యా? రీజన్స్ అడగకూడదు, నువ్వు అలా పిలవడం నాకు నచ్చలేదు. పిలిస్తే తప్పేంట్రా అని అడిగింది సంధ్య కూడా అయోమయంగా. అంటే మామ్ అదే కదా. అక్క నువ్విక్కడ కూర్చో, మమ్మీ అక్క కూడా టిఫిన్ పెట్టు అంటూ సుదీప్ చొరవగా చెప్తుంటే లేదు సుదీప్, నేను వెళ్ళాలి. ఏటూ వచ్చాను కదా, ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అంది శిఖర. అదేం కుదరదు, కాసేపు ఇక్కడే నుండి వెళ్ళాలి, నీకు కాఫీ తీసుకొస్తానంటూ లోపలికెళ్ళింది సంధ్య. రేయ్, ఎక్కడికో వెళ్ళాలన్నావు, త్వరగా బయలుదేరు అన్నాడు సుదీప్తో సిద్ధు. ఈరోజు నీకేదో అయ్యిందన్నయ్యా అంటూ సుదీప్ వెళ్ళగానే నిజంగానే ఇక్కడ నీ ఫ్రెండ్ ఉందా అని సీరియస్గా అడిగాడు సిద్ధు. అదేంటలా అడిగావు? ఎప్పుడు నిన్నిక్కడ చూడలేదులే, అందుకే డౌట్ వచ్చింది. ఎనీవే థ్యాంక్ యూ అన్నాడు సిద్ధు. థ్యాంక్సా? ఎందుకో? అదే, మీ ఇల్లు ఎలా తెలుసు అంటే కవర్ చేసినందుకు. చెయ్యకపోతే ఎలా? ఎంతైనా నువ్వు నా తమ్ముడివి కదా సిద్ధు అంటే గట్టిగా వాట్ అని అరిచేశాడు సిద్ధు. అదే నా తమ్ముళ్లాంటివి వాడి కదా అని సాగదీసింది. ఎచ్చి నోర్మి, ఏంటా పోలిక? తప్పేముంది సిద్ధు, ఎంతైనా నాకంటే చిన్నవాడివి, కాలేజ్లో నాకు జూనియర్వి, నువ్వు నాకు తమ్ముడివే కదా అంటూ ఒక్కో మాట కూడపలుక్కుని చెప్పింది శిఖర. ఇంకోసారి తమ్ముడు అన్నావంటే నిన్నిక్కడే పాతి పెడతాను జాగ్రత్త అంటుండగానే సిద్ధు మనమిక బయలుదేరమా అంటూ వచ్చాడు శరత్. సంధ్య మేమిక బయలుదేరతాం అని చెప్పి వెళ్తుంటే శిఖర కాఫీ తాగమ్మా అంటూ కూర్చోబెట్టింది సంధ్య శిఖరని. థ్యాంక్స్ మేడం అని ఎలాగైనా ఈ ఇంట్లో స్థానం సంపాదించాలి, కాని ఎలా అని శిఖర ఆలోచిస్తుంటే
ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావని అడిగింది. ఏం లేదు మేడం. మేడం ఏంటమ్మా, అమ్మ అని పిలువు, లేదంటే ఆంటీ అని పిలువు. విరక్తిగా, వద్దండి, ఎవరు ఎక్కడుండాలో అక్కడ ఉంటేనే మంచిది. కానీ నాకు మీరు బాగా నచ్చారు, అందుకే మిమ్మల్ని చూడాలనిపించి వస్తున్నాను అని సంధ్యతో కాసేపు మాట్లాడి, ఇక వెళ్ళొస్తాను మేడం అని చెప్పి వెళ్ళిపోతుంటే, అప్పుడేనా అని దిగాలుగా అడిగింది సంధ్య. అదేంటి మేడం, ఎప్పుడైనా వెళ్లాల్సిందేగా. నిజమే కాని కాసేపు ఉండొచ్చు కదమ్మా. వెళ్ళాలి మేడం, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే సంధ్య మనసులో, ఈ అమ్మాయిని చూస్తుంటే నా మనసెందుకు ఇంతలా అలజడికి లోనవుతుంది, తాను వెళ్ళిపోతుంటే నా కళ్లల్లో కన్నీళ్లెందుకొస్తున్నాయి అనుకుంటూ వెళ్తున్న తన వైపే చూస్తూ బాధపడుతుంటే, ఈసారి వచ్చేటప్పుడు ఇక్కడే ఉండేలా ఏదో ఒకటి చెయ్యాలి అని పంతంగా అనుకుంది శిఖర. ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ వస్తున్న శౌర్యకి కార్ పక్కకి పార్క్ చేసి ఎవరితోనో మాట్లాడుతున్న శరత్ని చూశాడు. మెరిసే కళ్ళతో తాతయ్యా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు శరత్ దగ్గరికి శౌర్య. సరే అలాగే చేయండి అని చెప్పి శరత్ కారెక్కేవాడు కాస్త తాతయ్య అన్న శౌర్య పిలుపుకి వెనక్కి తిరిగాడు శరత్. హాయ్ శౌర్య అంటూ వాణ్ణెత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, ఎలా ఉన్నావు నాన్నా? ఫైన్ తాతయ్య, మీరెలా ఉన్నారు? నీలాంటి మనోడు మా ఇంట్లో ఉంటే బాగుండేదిరా, బాగా బోర్ కొడుతుంది. అయితే నాలాంటి అబ్బాయిని పెంచుకోండి తాతయ్య. నీలాంటి ఎందుకు, నువ్వే వచ్చేయి. అమ్మో మా మమ్మీ, నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. నవ్వి, సరేగాని ఏంటిలా వచ్చావు? ఏం లేదు, ఆ రోజు మీరు నాకు ఎక్కువ అమౌంట్ ఇచ్చారు కదా, మా స్కూల్ వాళ్ళు మీకు సర్టిఫికెట్ ఇచ్చారు అంటూ తన బుజ్జి బ్యాగ్లో ఉన్న సర్టిఫికెట్ ఇవ్వగానే, కాలమ్స్ అన్నీ ఎంటీగా ఉండడం చూసి, ఇదేంటి ఎంటీగా ఉన్నాయి అని అడిగాడు. మీ పేరు నాకు తెలీదుగా అంకుల్, మీరే రాసుకోండి. ఇంతలో బెల్ రావడంతో బెల్ కొట్టేశారు, నేను వెళ్తాను అని దిగేస్తుంటే, ఈ తాతయ్యకి గిఫ్ట్ ఇవ్వవా అని అడిగాడు శరత్. నవ్వుతూ బుగ్గ మీద కిస్ చేసి చాలా అనగానే, థ్యాంక్యూ బంగారం అంటూ శౌర్యని కిందకి దింపగానే పరిగెడుతూ వెళ్ళిపోయాడు. ఏంటో వీణ్ణి చూస్తుంటే అస్సలు వదలాలనిపించదు అనుకుని కారెక్కేశాడు శరత్. శిఖర వెళ్లగానే తన గురించే ఆలోచిస్తూ గుడికి వెళ్ళింది సంధ్య. అమ్మా, అర్చన ఎవరి పేరు మీద చేయించాలి? స్వామి పేరు మీద చేయించండి అని చెప్పి భక్తిగా కళ్ళు మూసుకుంది. ఎంత ఆపుదామన్నా కనురెప్పల మాటు నుండి సన్నగా కారుతున్న కన్నీటిని అడ్డుకట్ట వేయలేక నెమ్మదిగా కళ్ళు తెరిచింది సంధ్య. ఇంట్లోకి రాగానే ఆగకుండా ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి హలో అన్నారు. అటువైపు నుండి నిశ్శబ్దం. హలో, ఎవరండి అంటూ సంధ్య మరోసారి రెట్టించగానే దయాకర్ కళ్లల్లో మెరుపులొస్తుంటే, ఎన్ని రోజులైంది సంధ్య నీ గొంతు విని, 25 సంవత్సరాల తర్వాత నీ తీయటి గొంతు వింటున్నా అనుకుంటూ రాంగ్ నంబర్ అని విసుగ్గా పెట్టేయబోయింది సంధ్య. హలో సంధ్య అని సడన్ గా దయాకర్ పిలవడంతో, హా సంధ్యనే మాట్లాడుతున్నాను, ఎవరు? ఎలా ఉన్నావు సంధ్య? కనుబొమ్మలు ముకిలించి, ఎవరు మాట్లాడేది? అప్పుడే నా గొంతు మర్చిపోయావా సంధ్య? ఎవరంటుంటే? నీకు బాగా కావాల్సిన వాణ్ణి. ఏయ్, ఇరిటేట్ చేయకుండా నువ్వెవరో చెప్పు. మొగుడు 2 పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతున్నావు, కాని పెళ్లికి ముందే కన్నబిడ్డని గురించి 25 ఏళ్ల క్రితం నిన్ను ప్రాణంగా ప్రేమించిన వాడి గురించి పూర్తిగా మర్చిపోయావా అనగానే కళ్ళు విప్పార్చి చేతిలో ఉన్న రిసీవర్ని కిందకి వదిలేసింది సంధ్య. తను విన్న మాటకు ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటే 25 ఏళ్ల నాటి తన గతం కళ్ల ముందు మెదులుతుంది సంధ్యకి. టేబుల్ మీద వేలాడుతున్న రిసీవర్ నుండి, ఏంటి సంధ్య, కళ్ళు తిరుగుతున్నాయా అన్న దయాకర్ గొంతు వినిపిస్తుంటే, తిరుగుతూనే ఉంటాయిలే, పూర్తిగా మర్చిపోయిన నీ గతం మళ్లీ కొత్తగా చిగురించి కనిపిస్తుంటే అలానే ఉంటుంది అని దయాకర్ అన్నాడు. ఎవరు అని కష్టంగా అడిగింది సంధ్య. నీ మృత్యువుని సంధ్య, అతి త్వరలో నీ ముందుకు రాబోతున్నాను అన్నాడు. తనకి బాగా తెలిసిన గొంతులా అనిపిస్తూ ఒక్కసారిగా తన పెదవుల నుండి దయాకర్ అన్న పేరు వెలువడింది. ఎస్, నేనే దయాకర్ని, నువ్వు మీ అమ్మ కలిసి జైల్లో పెట్టించిన దయాకర్ని. అవును, నీ మొగుడికి అబద్ధాలు చెప్తే నచ్చదనుకుంటా కదా అంటుంటే కాసేపు గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయినట్లే అనిపిస్తుంది సంధ్యకి.
ఇప్పుడు నువ్వు పెళ్లికి ముందే బిడ్డని కని ఏమీ తెలియని నంగనాచిలా పెళ్లి చేసుకుని పతివ్రతలా ఫోజు కొడుతున్నావని నీ మొగుడికి తెలిసిందనుకో, నిన్ను మెడపట్టి బయటికి గెంటుతాడా? లేదంటే ఈ వయసులో నీకు విడాకులిచ్చి వదిలించుకొని కోడల్ని తెచ్చుకోవాల్సిన వయసులో పెళ్లాన్ని తెచ్చుకుంటాడేమో కదా అని వికృతంగా నవ్వుతున్నాడు దయాకర్. కన్నీళ్లతో, లేదు, ఆయన అలా చెయ్యరు అంటే, అయితే ఒకసారి చెప్పి చూడు, ఏం చేస్తాడో తెలుస్తుంది అన్నాడు. మౌనంగా ఉండిపోయింది. చెప్పలేవు కదా, కాని నేను చెప్తాను. నువ్వెలా ఇంకా ఊపిరి కూడా పోసుకొని బిడ్డని చెత్త కుప్పలో పడేశావో నేను చెప్తాను. వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఆయనకి తెలియకూడదు. గట్టిగా నవ్వుతూ, పర్వాలేదు, నీ మొగుడి మీద చాలానే ప్రేముంది. కన్నీళ్లతో, నీకేం కావాలి దయాకర్ అని అడిగితే, గట్టిగా 25 నా పగకి ప్రతీకారం కావాలి సంధ్య. ఇన్నేళ్లుగా పోగొట్టుకున్న నా జీవితానికి నిన్ను నాశనం చేస్తే తప్ప నా పగ చల్లారదు అని టక్మని ఫోన్ పెట్టేశాడు దయాకర్. 25 రహస్యం బయటపడే టైం వచ్చిందని తెలుస్తుంటే వణుకుతున్న గొంతుతో, నేను చేసిన తప్పుకి ఆయన నన్ను వదిలేస్తారా? లేదు, అలా జరగకూడదు. ఆయన కళ్లల్లో నా మీద ద్వేషాన్ని నేను భరించలేను అనుకుంటూ అక్కడే సోఫాలో కూలబడిపోయింది సంధ్య. మరోవైపు చక్రపాణి రౌడీలని కేకలేస్తున్నాడు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎలక్షన్స్కి ఎక్కువ టైం లేదు, వీలైనంత త్వరగా పట్టుకుని పని కానివ్వండి అని అరుస్తున్నాడు. ట్రై చేస్తున్నాం సార్, బట్ డెఫినెట్గా ఎలక్షన్స్ లోపే ప్రాబ్లం క్లియర్ చేస్తాం అని చెప్పి వచ్చిన వాళ్లంతా వెళ్లిపోతుంటే, డాడ్, వీళ్ళకి ఎవరినో వెతకమని చెప్పాడు రంజిత్. పనిలో పనిగా ఆ శిఖరని కూడా వెతకమని చెప్తే సరిపోతుంది. ఏటూ ఆ సిద్ధుగాడు ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ వాణ్ణి దానిమీదకే ఉసిగొలిపితే లేడిపిల్ల పులిచేతికి చిక్కినట్టే అనుకున్న రంజిత్ వాళ్ల దగ్గరికి వెళ్లేలోపు అక్కడ్నుండి వాళ్ళెళ్ళిపోయారు. చా, వీళ్ళెళ్ళిపోయారే, ఇట్స్ ఓకే, రేపొస్తారుగా, అప్పుడు ఆ రౌడీలకి శిఖర గురించి చెప్తాననుకున్నాడు రంజిత్. ఈజీ చైర్లో కూర్చొని ఊగుతూ, ఎలాగైనా ఆ ఇంట్లో కొద్ది రోజులు స్థానం ఏర్పరచుకోవాలి, కాని ఎలా అని ఎంతకీ ఉపాయం తట్టక చేతిలో ఉన్న చున్నీని వేలికి చుడుతూ ఆలోచిస్తుంది శిఖర. ఊగుతున్నది కాస్త ఒక్కసారిగా ఆగిపోయింది. ఎప్పుడు చిరునవ్వులు పూయించే తన పెదవులు ఈసారి కర్కశంగా నవ్వుతున్నాయి. సంధ్య, నీ నోటితో నువ్వే నన్నక్కడ ఉండమనేలా చేస్తాను, అప్పుడైతే నా పని మరింత సులభమవుతుంది అనుకుంటుంటే ఇంతలో సాత్విక్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసింది. శిఖ, ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ హ్యాపీనెస్ నీ మాటల్లో తెలుస్తుంది, కాని ఎందుకు అని అడిగాడు హుషారుగా. అదేంటంటే, తనని అనాథల్ని చేసిన వాళ్ల మీద పగ తీర్చుకోబోతుందని చెప్పబోయేది కాస్త అంతలోనే, లేదు, సాత్విక్ ఇది చెప్పకూడదు. తనకి నేనంటే ఎంత ఇష్టమున్నా ఇలాంటివి అసలు యాక్సెప్ట్ చేయకపోగా నా మైండ్ కూడా డైవర్ట్ చేస్తాడు. తనకు ఇవేమీ చెప్పకూడదు. నా చేతులకి మట్టండకుండా నేననుకున్నది సాధించాలి అని తనలో తనే అనుకుంటుంది శిఖర. ఏ శిఖ, ఏమైంది, మాట్లాడవేంటి? ఏం లేదురా, ఈరోజు ఆఫీస్లో చిన్న పార్టీ, ఆ మూడ్లో ఉన్నాను అని కాసేపు మాట్లాడి ఇంతలో ఎవరో డోర్ బెల్ కొట్టడంతో, ఓకేరా, నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా సీరియస్గా తననే చూస్తున్న సిద్ధు కనిపించాడు. నువ్వా? నేనే అంటూ లోపలికొస్తుంటే అడ్డం నిలబడి, ఎందుకొచ్చావు అని అడిగింది. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటది? 3 రోజుల నుండి మా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రెండ్ కోసమని. కానీ నాకలా అనిపించట్లేదు. అదే, నాకెందుకో నువ్వు వాంటెడ్గా మా మమ్మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని సిద్ధార్థ అంటే షాక్గా చూసింది. చెప్పు, ఎందుకిలా చేస్తున్నావు అనగానే, అలాంటిదేం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని వెనక్కి లాగి, ఏం లేదంటే వదిలేస్తాననుకున్నావా అని సీరియస్గా అడిగాడు సిద్ధార్థ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అలానే మన వీడియోస్కి వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో ఉన్న హైప్లో పాయింట్స్ ఇచ్చారంటే వీడియోస్కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.